తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏంట్రా ఇలా నిలబడ్డారు? మామా నీకు ఆల్ ద బెస్ట్ చెప్దామని మామా. ఇక్కడ టచ్ చేశారా? నిజంగా నా అల్లుళ్ళు అనిపించుకున్నారా? మామూలు టాలెంట్ కదా మామా నీది. అలా నంబర్ ఇచ్చాను లేదో ఇలా ఫిగర్ సెట్ చేసుకున్నావు. అబ్బా మహానుభావుడు మామా నువ్వు. మీ మామంటే ఏమనుకున్నారా? ఒక రేంజ్. ఆల్ ద బెస్ట్ మామా. రేయ్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఎంటర్ ది డ్రాగన్ అయిన తర్వాత మంచం కిర్రు కిర్రుమని సౌండ్ రావచ్చు, తలుపులు దడదడమని అదరొచ్చు, అరుపులు, మెరుపులు, ఉరుములు, సునామీ, వరద, వాట్ నాట్ ఏదైనా రావచ్చు. అప్పుడు మాత్రం తలుపు తీయొద్దని చెప్పడానికి ఈ మాట చెప్పాను. ఓకే, మినిమం 3 hours. మినిమం 3 hours అని అందుకే చెప్పాను. ఓకే, అమ్మడు లెట్స్ డు డింగ్ 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 డింగ్. వాట్ ఏ మూమెంట్. అబ్బా జిలేబీ జాస్మిన్, పాలకోవా పాండు కలిస్తే, ఇద్దరు జత కలిస్తే. మరీ అంతగా కలిస్తే బాగోదేమో బాస్. రేయ్, నువ్వెందుకు వచ్చావురా లోపలికి? అంటే నేను ఎప్పుడు మీ వెనకే ఉంటా కదా బాస్. ఎప్పుడు వెనకే ఉండడానికి ఇదేమైనా క్రికెట్ మ్యాచ్ అనుకున్నావా? ఎలా? ఐ విల్ షో యూ మై టాలెంట్. చాలా ఓకే, ప్రిపేర్డ్ గా ఉండు. నీ ఒంటికి చెమటలు పట్టిస్తా, నీ గుండెల్లో ఎండలు కాయిస్తా. ఒక్కసారి బావా, బావా, ఒక్కసారి బావా, రా బావా. ఒక్కసారి నా దగ్గరికి వచ్చాక బయటికి వెళ్ళే ఛాయిసే లేదు. నా ఒంటికి చెమటలు పట్టిస్తున్నావు, నాకే చెమటలు పడుతున్నాయి, నా గుండెలో ఎండలు కాయిస్తున్నావు. కాయించవా? రే మామ, ఏంట్రా నువ్వు అమాయకుని చేసి పాండు మామని రేయ్, ఆపరా. ఫోన్ చేసిన ప్రతిసారి ఫిగరో 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 హ్యాండ్ తీసుకోవాలి. బాగా అయి ఉంటది. అప్పుడే చూడండి ఏమైంది మామ? ఎన్నిసార్లు తలుపు కొట్టాన్రా, ఎన్నిసార్లు పిలిచాన్రా, ఎన్నిసార్లు తలుపు తీయి తీయంటే తీయకుండా ఎక్కడ పోయారా మీరు? మామ మినిమం బాధగా ఉంది మామ. అంతా ఓకే కదా మామ? ఇంట్లో వచ్చేస్తుంది. చుట్టూ కూడా నడవలేదు మామ. బాగా జరిగింది. కూడా పట్టలేదు. రివర్స్లో 3 రౌండ్లు వేసి పంపించాడు. మామకు బాగా జరిగింది. హాయ్ బంగారం. మనిషిని చూడగానే అలా మొహం మార్చుకోకు బంగారం, ఒకలా ఉంటుంది. రూమ్కి వెళ్ళాను, అక్కడ లేవు. ఇక్కడ ఉంటామని చెప్పి వచ్చాను. అలా బీచ్కి వెళ్దామా? రిలాక్సింగ్గా ఉంటుంది. నీ దగ్గరకు వచ్చేదో చిల్ అవుదాం అనుకుంటే
నువ్వేంటి తల అడ్డంగా ఊపుతున్నావు? నేను చిల్అవుట్ చేయడానికే ఉన్నానా నేను? అది కాదు బంగారం, నా ఉద్దేశం. నేనేదో ఒంటరిగా ఉందామని వచ్చాను. నేనే కాల్ చేస్తాను. ఓకే సరే అయితే, రేయ్ పదండ్రా. ఏమైందిరా మామ? ప్రేమించి నిన్ను రోజుల్లో ఫస్ట్ టైం రా నేను అడిగితే బయటికి రాలేదు. వదిలేరా మామ, లైట్ తీసుకోరా. అది కాదురా, రాఘవ్ అడిగితే రాలేదు. శ్రీరామ్ అడిగితే వస్తుందా? వస్తుందేమో. రేయ్ కొంచెం పాజిటివ్గా థింక్ చేయండి రా, నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నారు? సర్లేరా. రేయ్ కిషోర్ నువ్వు ఆగరా. రేయ్ రాఘవ, నీకు డౌట్ వచ్చింది కదా, క్లారిఫై చేసుకో. రేయ్ డ్రెస్ చేంజ్ చేయరా. పో. వెళ్ళు మావా. శ్రీరామ్? శ్రీరామ్ కాదు, రాఘవ. ఛా, తెలుస్తుంది ఎవరేంటో. ఏంటి ఏమైంది, డల్గా ఉన్నావు? బోర్ కొడుతుందబ్బా. మూవీకి వెళ్దామా? బీచ్కి వెళ్దామా? హాయిగా రిలాక్సింగ్గా ఉంటుంది. బీచ్కా? ఇప్పుడు నువ్వు ఫ్రీయా బిజీయా? ఖాళీనే. అయితే పదా, రా రా శ్రీరామ్. రాఘవ పిలిచాడు, రానంది. శ్రీరామ్ పిలిచాడు, వస్తుందంటవా రాదంటవా అమ్మాయి? రే మామ, ఆ అమ్మాయి చాలా మంచిదిరా. వాళ్ళ నాన్న మాటలు పట్టుకొని ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తాంరా? ఆ అమ్మాయి ఖచ్చితంగా రాదు. ఆపరా నాయనా, ఎంతమందిని చూడలేదురా. మ్మ్హ్. ఇంతమందిని చూసాం, చూసి ఇంత దాకా ఎగిరింది. ఖచ్చితంగా వస్తుంది. రాదురా బాబు, ఖచ్చితంగా వస్తుంది. రాదు. వస్తుంది రాదు. వస్తుంది. Bet. బెట్టేనా? నేను చెప్పాను కదరా ఎలా అవుతుందని. రేయ్ ఆగరా. ఏంటి అక్కడి నుంచేనా? ఎమ్మెల్యే గారి చిన్నమ్మాయి సంబంధం ఖాయం చేసినా? అమ్మాయి పంది అన్నావు కదా బావా. వీడా పందెం గెలుస్తాడనే? ఆడి మొహం చూడు, ఆ విషయం ఆడికి అర్థమవుతుంది. ఏంటన్నయ్యా పిలిచారు? అది మా కొంచెం కాఫీని ఆడు కొంచెం కూల్ డ్రింక్స్ తగ్గించమ్మా. కొడుకు మీద ఎంత ప్రేమన్నయ్యా నీకు? కాదమ్మా, మాకు తలపోటు కాబట్టి కాఫీ. ఆడి కడిబండిపోతుంది, కూల్ డ్రింక్ తాగుతాడు. ఏరా తాగుతావా? పోరా, పోరా, పో. రే మామా, నాకెందుకో ఆ అమ్మాయి నాకన్నా ఎక్కువ శ్రీరామ్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తుంది అనిపిస్తుందిరా. అందులో డౌట్ ఏముంది మచ్చా, అది నిజమే. రేయ్ పరా, డౌట్ ఉంది కదా, కన్ఫర్మ్ చేసుకో. ఎలారా? ఎలాగా? 2 ఫోన్లు, ఒకటి శ్రీరామ్ది, ఒకటి రాఘవాది. శ్రీరామ్ నెంబర్ నుంచి అమ్మాయికి కాల్ చేయి, అమ్మాయి లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. తరువాత రాఘవ నెంబర్ నుంచి కూడా కాల్ చేయి, నీ కాల్ వెయిటింగ్ వస్తుంది. అప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నా అమ్మాయిని అడిగితే శ్రీరామ్ అని చెప్పిందా, అమ్మాయి జెన్యున్ కాదు, వేరే వాడి పేరేమన్నా చెప్పిందా, నీ డౌట్ కన్ఫర్మ్. సరే ఇప్పుడే కాల్ చేస్తా ఉండు. కానీ హలో, నేను శ్రీరామ్ మాట్లాడుతున్నాను. హాయ్ శ్రీరామ్.
ఓకే శ్రీరామ్, నీతో మాట్లాడుతుంటే రోజు అస్సలు తెలియడం లేదు. సరే, అమెరికా ఎప్పుడు వెళ్తున్నావు? వినపడట్లేదు. ఛ. హలో శ్రీరామ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను, వేరే కాల్ వస్తుంది. బాయ్. బాయ్. హలో రాఘవ, ఏంటి కాల్ వెయిటింగ్ వస్తుంది? ఎవరితో మాట్లాడుతున్నావు? అది మా నాన్నమ్మ వాళ్ళ బంధువుతో మాట్లాడుతున్నాను రాఘవ. చెప్పు రాఘవ, ఏంటి? ప్రజెంట్ ఎక్కడ ఉన్నావు నువ్వు? ఈ టైంలో ఎక్కడుంటాను? రూమ్ దగ్గరే ఉంటాను. ఏం రాఘవ? రే రాఘవ రాఘవ వద్దురా 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 రాఘవ వద్దురా, నా మాటని రాఘవ వద్దురా. నాపరా నాపరా మచ్చా 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 ఆగు మచ్చా. రే, 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 వద్దు మామ, మచ్చా. ప్లీజ్ రా, ఆగురా, రే, మచ్చా, మచ్చా, దండం పెడతా, వద్దు, ఆగురా, ఆగు ప్లీజ్ మచ్చా, రా, వద్దురా. వద్దురా, మామ, రాఘవ, మామ. వద్దురా. ఏంటి సీరియస్గా బట్టలు ఉతకాలని చెప్పి నా బట్టలన్నీ మీరే ఉతికినట్టున్నారు? రే, 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 వద్దురా, నమ్మరా, రా. మచ్చా ఆగు మచ్చా. ఏయ్, ఏయ్, రాఘవ, ఈ టైంలో ఇక్కడేంటి? ఎందుకలా ఉన్నావు? ఎవరికి ఫోన్ చేసావు నువ్వు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పా. ఎవరికి ఫోన్ చేసావు నువ్వు? రాఘవ, ఏంటి న్యూసెన్స్? రాఘవ, ఇంటికెళ్ళు ముందు, ఇది టైం కాదు. ఏయ్, నువ్వు ఉండవా? ఇది నాకు దానికి సంబంధించిన విషయం. మధ్యలో ఎవడానికి అరగ చేసుకున్నాడో మర్యాద కూడా చెప్తున్నాను. ఏంటే మీ నాన్నమ్మకు ఫోన్ చేసావు నువ్వు? అవును, మా నాన్నమ్మకే కాల్ చేశాను. ఎందుకంత లాగుతున్నావు? ఏముంది అందులో అంత హట్ అవడానికి? హట్ అవడమా? నీ అక్కకో చెల్లికో నేను ఫోన్ చేసినప్పుడు నేను ఇదే సమాధానం చెప్పు తప్పితే నీకెలా ఉంటుంది? నీకెలా ఉంటుంది? మా నాన్న అప్పుడే చెప్పాడు, ఈ ఆడమండలు నమ్మద్దురా అని చెప్పాడు. బెస్ట్ ఆప్షన్ దొరికితే వెళ్ళిపోతారని చెప్పాడు. నిన్ను నమ్మినందుకు నాకు బాగా చేసేది. నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. నీ సిగ్గులేని బతికినది. రే, మాట జాగ్రత్తగా రాని. ఎంత ప్రేమించానే నిన్ను. మా నాన్నకన్నా ఎక్కువ నిన్నే ప్రేమించానే. మా తమ్ముడితో మాట్లాడి మీ నాన్నమ్మతో మాట్లాడానని ఎంత బాగా అబద్ధం చెప్పావే. రాఘవ, అర్థం లేకుండా మాట్లాడుకు. మీ తమ్ముడితో మాట్లాడని ఎవరు చెప్పారు నీకు? మీ తమ్ముడు గాని ఫోన్ చేసి చెప్పాడా? వాడు చెప్పాల్సిన అవసరమే ఉందే. ఇదిగో చూడు, 2 ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. చూడు, వాడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాడి ఫోన్ నా దగ్గరే ఉంది. ఇది నీ క్యారెక్టర్. ఏం నచ్చిందే వాళ్ళు? అచ్చ నా దగ్గర ఉన్నాడు కదే, అదే కన్ను, అదే నూరు, అదే ముక్కు. నాలో నచ్చింది, వాళ్ళలో ఏం నచ్చిందే నీకు? ఏం నచ్చలేదా? ఇదిగో ఇలా పట్టుకుని అడుగుతున్నావు చూడు, ఇదేరా నీలో నాకు నచ్చంది. తేడా ఏంటో చెప్పాలా? వాడు మనిషి, నువ్వు మృగం. అదేరా తేడా. ఆహా, అయితే వాడినే పెళ్లి చేసుకుంటావు నువ్వు? చేసుకుంటాన్రా. అయితే ఏంటి, చంపేస్తావా? చంపుతానే, నిన్ను కాదు వాణ్ణి. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి నీ గిఫ్ట్ ఇవ్వకపోతే నేను అసలు భూపతి కొడుకునే కాదు. వస్తా. రే రండ్రా పోదాం. మందాలేంది మనసులతో ఆటలేంది పిల్ల, ఓసే పిల్ల. ప్రేమ మందు నాకు పెట్టి నడి రోడ్డుకి తీసినవే పిల్ల, ఓసే పిల్ల. కను సైగంతో గుండెనే కాజేసి కదలిన్నెన్నో నా చెవిలో పోగేసి బుజ్జి బాబు అంటూ SMS లే పెట్టి లవ్ యూ బేబీ అంటూ ఇమోజీలే పెట్టి నన్నే నీ కంట్రోల్లో పెట్టేశావే. నన్నే నాకింకా కాకుండా చేసేసావే. మందలేంది మనసుతో ఆటలేంది పిల్ల, ఓసే పిల్ల. ప్రేమ మందు నాకు పెట్టి నడి రోడ్డుకి తీసినవే పిల్ల, ఓసే పిల్ల.
గాలి బాధ సారిక వీణ నీకు లేదు ఓపిక నిప్పు మింగినట్టు ఉందిక అయిన జాలి రాదు నీకిక రెప్పమూత పడలేదిక నిద్రైన రాదు రాధిక చిప్ప చేతికిచ్చినావిక వీధి వీధి నాది నాదిక ఇప్పలన్నీ నాకు వద్దిక ప్రేమ వట్టి మాయ మాటిక తప్పు నీది కాదు బాలిక ఆడదాని ప్రేమ నాటిక ఎవడైన జారి ప్రేమలో పడ్డాడో వాడి గోతిలోన వాడుగా పడ్డంటే మందలేంది మందాలేంది మనసుతో ఆటలేంది పిల్ల వసే పిల్ల ప్రేమ మందు నాకు పెట్టి నడి రోడ్డుకి తీసినావే పిల్ల వసే పిల్ల. రేయ్ ఇంకా ఆపరా, తాగిన కడి చాలు కానీ. లేదురా, నేను ఓడిపోయాను. మా నాన్న పెట్టిన టెస్ట్లో నేను ఓడిపోయాను. రేపు ఏ దిక్కుమాలి దాని మెడలోనో తాళి కట్టమంటే ఎలారా నాకే తెలీదు. ఊర్లో వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలరా, అందుకే తాగుతున్నా. మామా తాగకరా. రేయ్ ఇలా కాదు కానీ వాళ్ళ నాన్నకు ఫోన్ చెయ్యి. అంకుల్, నేను కిషోర్ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఇక్కడ రాఘవ పరిస్థితి ఏం బాగాలేదు అంకుల్. మాకు చాలా భయంగా ఉంది. కొంచెం అర్జెంటుగా ఇక్కడికి రండి అంకుల్. మీరు వస్తే వీడిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోదాం అంకుల్. చాలా భయంగా ఉంది మాకు. మేము హైవే పక్కన మసాలా డాబా అని ఇక్కడ ఉన్నాం అంకుల్. ఏమనుకోకుండా ఒక 5 నిమిషాల్లో మీరు ఇక్కడికి వస్తే తను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్దాం అంకుల్. వస్తున్నా. ఏంద్రా మామ వీడు. చూడు బావా, వాడు అవుతారని చూడు బావా. ఉండు, వెళ్ళి మాట్లాడదాం. ఏమైందిరా? వీడి పరిస్థితి దారుణంగా ఉంది అంకుల్. అందుకే భయం వేసి ఫోన్ చేశాను. ఒరే రాఘవ, ఏమైందిరా? నీకేమైనా పిచ్చారా? అది కాకపోతే 100 మంది వస్తారా? నా మాట విను. రే వీడిని కొంచెం పట్టుకురండి రా. ఎవరమ్మా? అతనే సార్. హే గాయ్స్, అందరూ ఏడే ఉండరు. వస్తున్నా. రే మీలో రాఘవ అంటే ఎవడరా? రే నువ్వేగా? పద స్టేషన్ పద. ఎందుకు సార్? శ్రీరామ్ గాడు ఈ అమ్మాయిని ప్రేమించాడని కక్షతో రాఘవగాడు వాడిని చంపేశాడు. ఆ నేరం మీద వాడిని అరెస్ట్ చేస్తున్నా. రేయ్ పద. ఏమ్మా అంతేనా? అంతే సార్. సార్, ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని ప్రూవ్ చేయడానికే మేమే శ్రీరామ్ అనే క్యారెక్టర్ని సృష్టించాం. నిజానికి శ్రీరామ్ అనేవాడు లేనే లేడు. అబ్బో ప్రకాష్ రాజా, చాలా బాగా చేస్తున్నావు నువ్వు. నెక్స్ట్. సార్, మా సార్ చెప్పేది నిజం సార్. ఆహా, నువ్వు చాలా న్యాచురల్గా చేస్తున్నావే. న్యాచురల్ షార్ నానివా నువ్వు? నెక్స్ట్. సార్ వీళ్ళు చెప్పేది నిజం సార్. నువ్వు జీవిస్తున్నారా బాయ్? నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ నువ్వు? జబర్దస్త్లో పెట్టాల్సిందే నిన్ను. నువ్వెందుకు వచ్చావు అక్కడికి? పోవు ఎక్కడి నుంచే. నిన్ను చూస్తేనే చిరాకేస్తుంది. ఈ రూట్ బిహేవియరా నిన్నిక్కడి దాకా తీసుకొచ్చింది. నిన్ను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని ఇష్టపడుతుందంటే నీలో లేని క్వాలిటీ వాడిలో ఉన్నట్టు అది నువ్వు అలవర్చుకోవాలి. నా మనసులో ఏముందో అది నువ్వు తెలుసుకోవాలి. అది వదిలేసి వాడినెందుకురా చంపావు? నీకు అర్థం కాదు. నువ్వు మనిషి కాదురా, పశువువి. సార్, ఇతన్ని తీసుకెళ్ళండి సార్. రేయ్ పదరా. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? శ్రీరామ్ అనేవాడే లేడు.
అదేదో వాయిదా పట్టించుకుంటావు నువ్వు. నువ్వు ఇప్పుడు శ్రీరామ్ అనేవాడు చూడాలి, చూపిస్తా. రా రా రా, కొడక, రా రా. రా, చూడురా. చాలా మీలో ఎవరైనా చూస్తారా? ఏంట్రా ఇది? ఏంది రాఘవ? రాఘవ అక్కడే ఉన్నాడు కదా. ఏంట్రా మా ఇదంతా? ఏందిరా? రేయ్, చూసారుగా, వీడియో శ్రీరామ్ గడ్ అని కన్ఫర్మ్ అయిందిగా. డ్రైవర్ ఏందిరా ఇది? తీసుకుని పా మార్చురికే. ఆడేవుడు మామ. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు? అదే మాకు అర్థం కావట్లేదు సార్. ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంది కానీ, రే అబ్బాయి క్యాపిటీ అమ్మా. తీసుకోండి సార్. ఏరా, ఆ రోజు ఏమన్నారా? నన్ను కొడితే మా అమ్మ గాని మా అబ్బ గాని కొట్టాలా, ఇంకెవరు కొట్టకూడదన్నావా? నీ అమ్మ కన్నా నీ అబ్బ కన్నా పవర్ఫుల్ ఏరా పోలీస్. నేను కొడితే కంట్లో నుంచి నీళ్లు నెత్తులు ఒకేసారి వస్తాయి. సార్ 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 రాఘవ, రేయ్! రేయ్! అడుగు ముందుకేసే ఒక్కొక్కడిని కాల్చిపాడు దొబ్బుతా. ఏదైనా ఉంటే కోట్లో తెలుసుకోండి. రే బండికి రాఘవ రాఘవ, ఎక్కడ ఎక్కువ లోపలికి. రాఘవ 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 రే రాఘవ